హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే చపాతీ పూరీలోకి మంచి టేస్టీ అయిన బంగాళదుంపలతో చేసిన కర్రీ అండి. పచ్చెనపప్పు బంగాళదుంపలతో చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి చేసి టేస్ట్ చూడండి. చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇంకా వేడివేడి అన్నంలోకైనా సరే చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఎలా చేయాలో ఎలా చేసానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం ఏం చేద్దామంటే పచ్చెనగపప్పు అండి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. అంటే దాదాపు ఒక 50 గ్రాములకు కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఓకేనా. అవి తీసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోసి ఒక బౌల్లో వేసాక నీళ్లు పోసి ఒక 3-4 సార్లు బాగా కడగాలండి. 3-4 సార్లు బాగా కడిగి నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్ అయిన నీళ్ళని దాంట్లో పోసుకోవాలండి. ఓకేనా. ఆ నీళ్లు పోసినాక దీన్ని దాదాపు ఒక 3 గంటల సేపు అయితే బాగా నాననివ్వాలి. చూడండి ఈ టైప్లో ఉబ్బుతాయండి. 3 గంటల సేపు నానబెడితే ఈ టైప్లో బాగా ఉబ్బతాయి. కొద్దిగా అలా అనంగానే కూడా నలిగిపోయే విధంగా ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఆ నీళ్లు వంచేసి ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో ఈ పచ్చెనపప్పు పోసేసి ఇప్పుడు మళ్ళీ ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూను నూనె వేసి మూత పెట్టాలండి. విజిల్ వచ్చే విధంగా మూత పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎయిర్ తీసేసి మూత తీసి చూద్దామా ఎలా ఉడికాయో. మూత తీసి చూశాక చూడండి సూపర్గా అండి. మనం ఏలుతో ఇలా అనంగానే ఉట్టిన చితికిపోతాయండి. ఎలా అయ్యాయో చూశారు కదా. ఈ టైప్లో ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటిని కాసేపు అలా పక్కన పెట్టేసుకునేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో ఒక 2 గంటలు నూనె వేసి కొంచెం వేడెక్కనిచ్చి చెక్క వేసుకునేసి ఒక 3 లవంగ పుల్లలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. ఆ తర్వాత కొద్దిగా వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఒకటి పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసి ఒక 3 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీరి వేసి 4 రెమ్మల కరివేపాకు వేసుకునేసి ఇలా కలుపుతూ మనం బాగా వేగనివ్వాలి. అది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ ఆనియన్ ఏంటంటే మంట హైలో ఉంచకుండా మీడియంలో ఉంచి వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేదాకా ఇలా వేగనిచ్చి ఒక 3 టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి వేసి బంగాళదుంపలను కూడా తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కాస్త తిరగేసుకునేసి ఈ సాల్ట్ ఇవన్నీ ప్రతి ఒక్క ముక్కకి ఇలా అప్లై అయ్యే విధంగా ఇప్పుడు మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు వీటిని బాగా మనం ఉడకనివ్వాలి. అంటే ఈ ఆలు ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి చిటికెడు పసుపు వేసి ధనియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని గరం మసాలా సగం టేబుల్ స్పూన్ వేసి ఇలా బాగా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలండి. అంటే దీంట్లోకి నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వాలా. ఆ టైప్ వేగినాక ఇందాక ప్రెషర్ కుక్కర్లో ఉడకబెట్టిన ఆ పచ్చెనపప్పుని నీళ్ళతో సహా దాంట్లో వేసేసుకోవాలండి. వేసాక ఇలా కాస్త తిరగేసుకుంటూ దీన్ని కొంచెం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి దీని ఒక 2-3 నిమిషాల సేపు ఇలా బాగా డమ్మనగనివ్వాలండి. ఈ పచ్చెనగపప్పు దీంట్లో కొంచెం బాగా పీల్చుకోవాలి. ఈ విధంగా పీల్చిన తర్వాత ఇప్పుడు మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. అది మనకి గ్రేవీ ఎంత అవసరం దానికి సరిపోయే మందం. ఓకేనా. గ్లాసున్నర అది మన ఇష్టం. ఇప్పుడు దీన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడకనివ్వాలండి. మనం వేసిన నీళ్లు బాగా చిక్కబడాలి. ఇప్పుడు కాస్త ఇలా తిప్పేసుకునేసి మీదకించి ఒక 4 రెమ్మల కొత్తిమీరని అలా చల్లేసుకోవడమే. చల్లిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి మనం టేస్ట్ చూసుకునేసి సాల్ట్ ఇవన్నీ సరిపోయాయా టేస్ట్ చూసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇక వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. చాలా అంటే చాలా ఈజీ చేయడం కూడా, తింటే రుచి కూడా అంత బాగుందండి. వేడివేడిగా చపాతీలోకైనా సరే పూరీలోకైనా సరే ఇలా వేడివేడిగా అన్నంలోకైనా సరే ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. దీన్ని తయారు చేయటం చాలా అంటే చాలా ఈజీ. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిని చూడండి, మీరే అంటారు సూపర్గా ఉంది అని.